లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 5 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, బాపట్ల నుంచి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. ఇక రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్ బరిలోకి దిగుతున్నారు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 5 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఇక కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, బాపట్ల నుంచి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్ బరిలోకి దిగుతున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అధికారికంగా కూడా ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఈ లిస్ట్ లో కనుక చూసినట్లయితే మాజీ పిసిసి అధ్యక్షులు పిసి రుద్రరాజు, అదేవిధంగా పల్లం రాజు కేంద్ర మంత్రిగా ఉన్నారు, శీలము కేంద్ర మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా వైఎస్ షర్మిల ప్రస్తుతం పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ప్రముఖులను లోక్సభ స్థానాలకు రంగంలో దించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించింది. చాలా మంది కొంత మేరకు అంత సుముఖంగా లేనప్పటికీ కూడా పోటీ చేసేందుకు అందరినీ ఒప్పించి ఖచ్చితంగా పోటీకి ఉండాలని, లోక్సభ స్థానాలకు పోటీ చేయాలని చెప్పి కూడా చాలా మందిని నిర్దేశించడం జరిగింది అధిష్టానం. ఆ మేరకు వీరందరినీ కూడా ఈ మేరకు లోక్సభ స్థానాలకు అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. వాస్తవానికి స్క్రీనింగ్ కమిటీ దాదాపు 18 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ మేరకు C6 సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగింది. అవి కూడా అప్రూవ్ అయ్యాయి. అయితే స్ట్రాటజిక్ గా చాలా మంది చేరికలు కూడా ఇంకా పార్టీలో ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ పరిశీలించుకున్న తర్వాత ప్రముఖులుగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషం వరకు వచ్చేంత వరకు వేచి ఉండి ఆ మేరకు అభ్యర్థులను ఖరారు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది. అందుకనే వాటన్నింటినీ కూడా ఆపటం జరిగింది. ప్రస్తుతానికి 5 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను, 114 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి క్లియర్ చేసి అధికారికంగా ఇప్పుడు ప్రకటించడం జరిగింది. చేరికల నేపథ్యంలో ఎవరైనా ప్రముఖులు కనుక వచ్చినట్లయితే కొన్ని స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఆఖరి నిమిషంలో మార్చేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విసులుబాటు చేసుకునేందుకు మాత్రం ఇప్పుడు ఆపింది. అతి త్వరలోనే మిగిలిన వాటిని కూడా చేరికలు అయిన తర్వాత అధికారికంగా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఆంధ్రప్రదేశ్ లో 5 లోక్సభ స్థానాలకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు, బాపట్ల నుంచి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పోటీ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి పీజీ రాంపుల్లయ్య యాదవ్ బరిలోకి దిగుతున్నారు. అందరూ అనుకున్నట్లుగానే వైఎస్ షర్మిలారెడ్డి కడప లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. కడప లోక్సభ స్థానంలో వైఎస్ కుటుంబానికి కంచుకోట. కడప పార్లమెంటు నుంచి వైఎస్ షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 4 సార్లు గెలిచారు.
1989, 1991, 1996, 1998 గెలుపుతో డబుల్ హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఆ తర్వాత ఆమె చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. ఇక 2009, 2012 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి, 2014, 2019 ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు.